శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ శ్రమ ద్వారా నువ్వు తృణీకరించబడి, నువ్వు అవమానపరచబడి, నువ్వు కన్నీరు గారుస్తున్నావుగా. ఈ కన్నీరు చూసిన ప్రతి ఒక్కరు లేదు పాపం వాళ్ళ నోడుతోనే వీళ్ళ దేవుడు మామూలుడు కాదు, వీళ్ళ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని పలికిస్తాడు నా దేవుడు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట అయ్యా పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. హల్లెలూయా. ఏమండే ఎంతసేపు పట్టిద్ది జీవితం మార్చబట్టడానికి? గంటలు పట్టిద్దా? ఒక్క మాట ఆయన పలికితే చాలు, యేసు నామములో మోడుబారిపోయిన జీవితాలు సిగురింపజేస్తాడు. మోడుబారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. ఏం చేస్తాడు చెప్పండి? మోడుబారిన జీవితాలు నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా, నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. సైన్యములకు అధిపతి. హల్లెలూయా. ఏమండి సైన్యములకు అధిపతి బాగానే, మరి నా సైన్యములకు అధిపతి ఏంది? కొంతమంది ఇంటి ముందు ఈ గృహానికి యెహోవా అధిపతి, ఈ వాహనానికి యెహోవా అధిపతి. అలాగే మనకున్న సమస్తానికి అధిపతి ఎవరంటే సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా.